సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. మెగాస్టార్ మామూలు సెగ పుట్టించట్లేదు మెగా అభిమానుల్లో. వాతావరణం వేరే వేరే రకాలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యాక్ అవుతున్న బాస్ కి బ్రహ్మాండంగా ఆహ్వానం పలకడానికి అంచనాలకు అందనంత ఉత్సాహంతో మెగా అభిమానులు సన్నద్ధం అవుతున్నారని కనిపిస్తుంది. ఆ హీట్ కొత్త కొత్త రికార్డుల్ని సరికొత్తగా సమర్పించుకుంటూ మెగాస్టార్ మీద వారికున్న అభిమానాన్ని వేరే లెవెల్లో చాటుకుంటున్నారు. అసలు ఆ వీరాభిమానం తోడుగా ఖైదీ నెంబర్ 150 మూవీ విడుదలకు ముందే ఇంతకు ముందు ఎవరు క్రియేట్ చేయని రికార్డులు కొట్టేస్తుంది. సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న ఒక్కో పాటకి మిలియన్ల కొద్ది వ్యూస్ తో అభిషేకం చేస్తున్నారు అభిమానులు. వారు ప్రదర్శిస్తున్న ఉత్సాహం సినిమా మీద అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లి పెడుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఖైదీ నెంబర్ 150 సరికొత్త సంచలనాలకే తెరతీస్తుందన్నది వినికిడి. 100 కోట్లకి తక్కువ కాకుండా సినిమా విడుదలకు ముందు బిజినెస్ జరుగుతుందన్నది ట్రేడ్ లో వినిపిస్తున్న మాటలు. సినిమాకి సంబంధించి ఇంకా 2 పాటలు బయటికి రావాల్సి ఉంది. థియేట్రికల్ ట్రైలర్ రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగాల్సి ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా మీద క్రేజ్ ఏ స్థాయికి వెళ్తుందో ఊహలకు అందడం లేదు. నిజంగా మెగా అభిమానులు ఏ క్లాస్ వెల్కమ్ చెప్తున్నారు మెగాస్టార్ కి. ఆయన కూడా ఎక్కడ తగ్గుతున్నట్టయితే అనిపించట్లేదు. ఆ వెల్కమ్ కి తగ్గ ఎంట్రీ ఆయన ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా బయటకు వస్తున్న ప్రతి అంశాన్ని చూస్తుంటే తాజాగా ఖైదీ నెంబర్ 150 మూవీ సినిమాలోని 3వ పాట బయటకు వచ్చింది. యు అండ్ మీ పాట వినంగానే పట్టేస్తుంది. ఇంతకు ముందు బయటకు వచ్చిన 2 పాటలు బానే ఉన్నాయి కానీ కొంతవరకు ఒరిజినల్ దేవి మార్క్ మిస్ అయింది అన్న ఫీలింగ్. ఈ పాట విన్న తర్వాత ఇద్దిరా దేవి అనుకుంటా ఉండలేం. ఆ మ్యాజిక్ ఉంది, ఆ స్వీట్నెస్ ఉంది, ఆ హాయ్ ఉంది. పాటను వింటుంటే హాయ్ కలిగించే ఫీలింగ్ ని స్మూత్ గా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నట్టుంది ఈ పాటను వింటుంటే. ముఖ్యంగా మీ 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 ఇకపై ఓన్లీ యూ అండ్ మీ అని హరిహరన్ గారు శ్రియా ఘోషల్ హమ్ చేస్తుంటే అబ్బో వేరే రకంగా ఉంది ఆ ఫీలింగ్. దేవి హరిహరన్ గారితోనూ శ్రియా ఘోషల్ తోనూ పాడించడం ఈ పాటకు సంబంధించి ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. చాలా మంది సింగర్స్ వచ్చేసారు కానీ ఎవరు ఏ పాట పాడుతున్నారో గుర్తు పెట్టుకోవడం కష్టమైన పని అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హరిహరన్ గారి గొంతు వినగానే రిఫ్రెషింగ్ గా అనిపించింది. చాలా మంది పదాలని పాడతారు అంతే, కానీ కొంతమంది ఆ పదాలకు సంబంధించిన ఫీలింగ్ ని వినే వాళ్ళకి పట్టించి వదిలేస్తారు. అలాంటి వాళ్ళు హరిహరన్ గారు కూడా ఒకరు. ఈ సాంగ్ లో కూడా ఓ మంచి రొమాంటిక్ ఫీలింగ్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా ఆయన పాడారని చెప్పుకోవచ్చు. శ్రేయా ఘోషాల్ సపోర్ట్ ని కూడా తక్కువ చేసి చూడకూడదు. ఇద్దరు కలిసి ఈ పాటని ఓ గుర్తుంచుకునే మెలోడీ లాగా చేసేసారని చెప్పుకోవచ్చు. శ్రీమణి కూడా మంచి పదాలతో చక్కటి లిరిక్ రాశారు. ఓవరాల్ గా చూసుకుంటే వెరీ నైస్ సాంగ్. నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. ఆ పైన మనకి ముందల నుంచే హింట్ అందుతుంది. బాస్ ఈ సినిమాలో మహా యంగ్ గా కనిపించబోతున్నారు. ఇక ఊహించుకోవచ్చు బాస్ తన మార్క్ రొమాన్స్ తోను, తన మార్క్ డాన్స్ తోను, తన మార్క్ స్టైల్ తోను ఈ పాటను ఎలా రక్తి కట్టిస్తారో. మరొక మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.